సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిపోయింది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1వ తరగతి నుండి 12వ తరగతుల వరకు విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో మంత్రి వెల్లడించారు. ఇక ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అందించేలా బడ్జెట్లో ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000 రూపాయలు, ఎస్టీలకు అదనంగా 75,000 రూపాయలు ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఇక చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం భారీగా కేటాయింపులు జరిపింది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 2,000 రూపాయలు అందించాలని నిర్ణయించారు. పోలవరం కోసం 6,705 కోట్ల రూపాయలు, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.